వేసవి రాకముందే రోజురోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. 2 రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గినట్టు కనిపించినా మళ్లీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలామంది వడదెబ్బకు గురై వాంతులు విరోచనాలతో ఆసుపత్రులు పాలవుతున్నారు. నీరు, నిమ్మరసం, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఎండకి బయట టెంపరేచర్తో పాటు బాడీ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతుంది. అలాంటప్పుడే ఎండ దెబ్బ తగులుతూ ఉంటుంది. ఒక్కసారి బాడీ టెంపరేచర్ 104 నుంచి 106 డిగ్రీల వరకు పెరిగిపోతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య టైంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ టైంలో బయటకు వెళ్ళకూడదు. దీంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు చలువ చేసే ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. నిల్వ పచ్చళ్ళు, ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించాలి. ఒక్కోసారి వేడి ఎక్కువ చేస్తే విరేచనాలు, వాంతులు వస్తాయి. అలాంటప్పుడు బాడీలో వేడిని తగ్గించే ఫుడ్ తినాలి. వేసవి తాపాన్ని తీర్చేవి ఖచ్చితంగా నీళ్ళే. నీళ్లకు మించినవి మరొకటి లేవు. గంటకు నీళ్లు తాగాలి. అయినా వేడి ఎక్కువగా ఉందని మరీ చల్లగా ఉండే నీళ్లు తాగకూడదు. తీయదనం కోసం కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూసులు తాగకూడదు. టీ, కాఫీలు కూడా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల దాహం తీరదు, పైగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే కెమికల్స్ చక్కెర ఎండదెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. అందుకే వేసవిలో చెమట రూపంలో వెళ్ళిపోయిన నీటిని భర్తీ చేసే డ్రింక్సే ఎక్కువగా తాగాలి. లేదంటే డిహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మరసాలు వంటివి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్ తాగితే లాభం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మందుల ప్రభావం వల్ల బీపీ, షుగర్ పేషెంట్లలో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్న అలాంటి వాళ్ళు తేలిగ్గా ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ కాలంలో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి. లో బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు మోతాదు పెంచుకోవచ్చు. నీళ్లలో, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగొచ్చు. హై బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం డాక్టర్ సలహాతో మందులు మార్పించుకుంటూ ఉండాలి. డయాబెటీస్ ఉన్న వాళ్లకు నీరసం త్వరగా వస్తుంది. ప్రతి 3 గంటలకు ఒకసారి ఫుడ్ తినాలి. పళ్ళు, సలాడ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సమ్మర్లో ఉన్నట్టుండి కుప్ప కూలిపోతూ ఉంటారు. మళ్ళీ పైకి లేవాలంటే నీరసం, ఒళ్ళు నొప్పులు, శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది, గొంతు ఎండిపోయినట్లుంటుంది. ఇవన్నీ సన్ స్ట్రోక్ లక్షణాలు. వీటితో పాటు ఒక్కోసారి వాంతులు, విరోచనాలు, చెమట పట్టకపోవడం, చర్మం పొడిబారడం, ముడతలు పడడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఎండలో వడదెబ్బ తగిలి పడిపోతే వాళ్ళని ఎండలోంచి నీళ్ళలోకి తీసుకురావాలి. కాసేపు విశ్రాంతి ఇవ్వాలి. బట్టలు బిగుతుగా ఉంటే వదులు చేయాలి. మెడ, అరికాళ్ళు, అరిచేతులు, నుదుటిపైన చల్లని నీళ్లలో ముంచిన బట్టతో తుడవాలి. స్పృహలో ఉంటే మంచినీళ్ళు తాగించాలి. స్పృహలో లేని వాళ్లకు నీళ్లు పడితే అవి గొంతులోకి కాకుండా కిడ్నీలు, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఆ టైంలో నీళ్లు పట్టకూడదు. ఒకవేళ సన్ స్ట్రోక్ తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఎండాకాలం మొదలవ్వక ముందుకే ఎండలు మండిపోతూ ఉన్నాయి. అయితే ఈ ఎండాకాలం కంటే మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటూ ఉంటే హార్ట్ స్ట్రోక్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఏజ్కి సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు వస్తుంటాయి. అలాంటిది ఎండాకాలంలో సీనియర్ సిటిజన్స్ ఉంటూ ఉంటారు. అయితే చిన్నపిల్లలకి కూడా ఈ మధ్య స్ట్రోక్లు ఎక్కువ రావడంతో ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనతోని నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఎండాకాలంలో సంబంధించి అయితే బయటికి వచ్చే వేళల్లో అంబ్రెలాస్ లాంటివి యూజ్ చేయాలి. అయితే నీడకి ఎక్కువగా ఉండాలని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ తర్వాత చూస్తే అయితే ఎక్కువగా మనము వాటర్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్ ఇలాంటివి తీసుకోవాలని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మార్చ్లో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని బయట రావాలి. అవసరం ఉంటేనే బయటికి రావాలి. అనవసరంగా బయటికి వచ్చి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అయితే దెబ్బతినేలా చేసుకోవద్దని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అసలే ఎండాకాలము, ఈ ఎండలకి అసలు ఎలాంటి బాడీ డీహైడ్రేట్ అవుతుందో కూడా అసలు ఎవరు ఊహించలేరు. అయితే బాడీ హైడ్రేషన్ ఎప్పుడు వాళ్ళు పెట్టుకుంటూనే ఉండాలని కూడా వాళ్ళు అంటారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.